సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కెరీర్లో లాస్ట్ రీజనల్ సినిమా కానుంది. ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ను టార్గెట్ చేస్తున్నాడు మహేష్. కానీ ప్రభాస్ చేసిన లాస్ట్ రీజనల్ ఫిల్మ్ ఏంటో తెలుసుగా, అదే మిర్చి. ఈ సినిమా చేసినప్పుడు నెక్స్ట్ నుంచి తాను అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తానని అనుకుని ఉండడు ప్రభాస్. కానీ బాహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. అందుకే ప్రభాస్ చేసిన లాస్ట్ రీజనల్ సినిమాగా మిర్చి నిలిచింది. 2013 ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన మిర్చి ఈ ఏడాదితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పటి వరకు రైటర్గా ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. కటౌట్ చూసి కొన్ని నమ్మయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ కటౌట్ని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు కొరటాల. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, కొరటాల మార్క్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఇలా అన్నీ కలిసి మిర్చిని బ్లాక్ బస్టర్ చేశాయి. దీంతో ఫస్ట్ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు కొరటాల. బాక్సాఫీస్ దగ్గర 80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన మిర్చి రీజనల్ లెవెల్లో ప్రభాస్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే మిర్చి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్సే 100 కోట్లకు పైగా ఉండడం విశేషం. ఇక మిర్చి సినిమాకు ఏకంగా 6 నంది అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా ప్రభాస్, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కొరటాల శివ నంది అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క జంటగా వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రభాస్ సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి, మిత్రుడు వి వంశీకృష్ణారెడ్డి ఈ సినిమాతోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్ను స్థాపించారు. ఏదేమైనా రీజనల్ లెవెల్లో మిర్చి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.